దేవునిగా కొలిచే వాళ్లకు, దేవునికి రిప్రజెంటేటివ్గా పిలిచే వాళ్లకు ఏదైనా అయితే తల్లడిల్లిపోతాం. దైవాంశ సంభూతులకే ఇలా అయితే ఎలా అంటూ కుమిలిపోతాం. ఇప్పుడు కంగనా కూడా ఇదే చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీతో ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న సద్గురుని చూసి ఎమోషనల్ అవుతున్నారు. తన బాధను ట్వీట్ల రూపంలో అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ఈ రోజు నేను సద్గురు ఐసీయూ బెడ్ పై పడుకోవడం చూశాను. ఆయనకు మనలాంటి ఎముకలు, రక్తం, మాంసాలు ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన చూస్తే దేవుడు కుప్పకూలినట్లు అనిపించింది. నా కాలి కింద భూమి కదిలినట్లు అనిపించింది. ఆకాశం నన్ను విడిచిపెట్టినట్టు అనిపించింది. నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. నేనిదంతా నిజమని అర్థం చేసుకోలేకపోయాను. దీన్ని నమ్మకూడదు అనుకున్నాను. అప్పుడు కన్నీళ్లొచ్చాయి అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు కంగనా. నా బాధను మీ అందరితో పంచుకోవాలనుంది. ఈ రోజు లక్షలాది మంది భక్తులు ఈ బాధను పంచుకుంటున్నారు. నేను ఇది తట్టుకోలేను. ఆయన ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే సూర్యుడు ఉదయించడు, భూమి కదలదు, ఆ క్షణం నిర్జీవం అనిపిస్తుంది అని మరో ట్వీట్ కూడా చేశారు. తన ట్వీట్తో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు.